దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనే ఒక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలాగున్నారండి? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచిందా? కుటుంబాలు అందరూ బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మీరు క్షేమకరంగా మీ జీవితాలు ముందుకు కొనసాగాలని, ఆయన కార్యాలు మీ పట్ల దేవుడు నూతనపరచాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన పట్ల ప్రతిదినము ఆయనకి ఒక నూతన వాత్సల్యత పుట్టుచున్నది మన వాక్యం చెప్తుంది. ఆ వాత్సల్యాన్ని బట్టే, ఆ కృపను బట్టే మనము సజీవులుగా ఉన్నాము, కొనసాగించబడుతూ ఉన్న మన సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించున్నాడు కదా. మరి ఈరోజు ప్రార్థనతో ఈరోజు మీ దినచర్యను ప్రారంభించారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే మరి ఈ వర్తమానాల ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి. తప్పకుండా మరి అనేక విషయాలు మరి షేర్ చేస్తున్న క్రమంలో, కాలంలో, దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అనేకమైనవి అనవసరమైన వాటికి విలువనిచ్చే దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ఒక వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని కట్టేది దేవుని మాటే. కాబట్టి ఈ మాటను మనము షేర్ చేయవలసిందిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా మనము ఈ మాటను గుర్తు చేసుకోవాలి. ఈ ఒక మాటని ఈ ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 105వ కీర్తన బాగున్నట్టు 105వ సంకీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ప్రియదేవుని బిడ్డలారా, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. దేవుని మాట ఒక వ్యక్తిని ఇక్కడ పరిశోధిస్తుంది. ఎప్పటి వరకు? అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఆయన చెప్పింది నెరవేరే వరకు, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేరే వరకు, ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేరే వరకు ఆయన వాక్కు మనల్ని పరిశోధిస్తుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది తెలియక దానినే శోధన అని అనుకుంటారు, శోధించబడుతున్నాం అనుకుంటారు. అసలు పరిశోధనకిని శోధనకిని తేడానికి తెలియాలి. అసలు పరిశోధన ఏంటి, శోధన అంటే ఏమిటి? శోధన అంటే నువ్వు పడిపోయినప్పుడు, దారి తప్పినప్పుడు, దేవుడు మాటకు లోబడనప్పుడు, వాక్యానికి విధేయత చూపనప్పుడు వచ్చేది శోధన. అంత మాత్రమే కాదు, నువ్వు స్వయంకృత అపరాధులను బట్టి వచ్చేది కూడా శోధన. కొన్నిసార్లు నేను క్రమపరచడానికి, కొన్నిసార్లు నేను దిద్దడానికి, సరిచేయడానికి దేవుడు అనుమతించేదే శోధన. మరి పరిశోధన అంటే ఏమిటి? పరిశోధన అనేది చాలా విలువైనది. పరిశోధన అనేది అన్నిటి మీదే చేయబడదు. పరిశోధన అనేది ఏర్పాటు చేయబడిన వాటి మీదే ఉంటుంది. ఒక దాని మీద పరిశోధన చేస్తూ ఉండంటే అందులో ఏదో సంథింగ్ ఉంది, అందుకే దాన్ని పరిశోధిస్తున్నారు. దానిలో నుంచి ఏదో క్రొత్త దాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఆ పరిశోధన ద్వారా దాన్ని ప్రయోజనకరంగా మార్చాలనుకుంటున్నారు. అందులో దాగి ఉన్న అద్భుతాన్ని బయటకు తీసుకురావడమే పరిశోధన అంటే. అవును ప్రియ బిడ్డలారా, దాగి ఉన్న విలువలను బయటికి తీసుకొచ్చేది, ఆశ్చర్యకరమైన ఫలితాలనిచ్చేదే పరిశోధన. కాబట్టి ఒక వ్యక్తి పరిశోధించబడుతున్నాడంటే ఆ వ్యక్తి ఒక విలువైన దానికి సిద్ధపడుతున్నాడని అర్థం. ఒక విలువైన ఆశీర్వాదానికి దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడని అర్థం. ఆ వ్యక్తిని ప్రపంచానికి దేవుడు ఒక నూతన పద్ధతిలో పరిచయం చేయబోతున్నాడని అర్థం. ఈ వాక్యం ఏంటి ప్రియ బిడ్డలారా? నువ్వు శోధించబడుతున్నావా, పరిశోధించబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు దారి తప్పిన దానివైతే, అందుని బట్టి సమస్యలు వచ్చున్నాయంటే, ఒకవేళ దేవుడి మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల, సన్నిధిని విడిచిపెట్టడం వల్ల,
ఒకవేళ నువ్వు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావంటే అది శోధన. ఎందుకంటే నువ్వు దారి తప్పడం వల్ల వచ్చింది. కానీ పరిశోధన అలా కాదు. ఒకవేళ నువ్వు పరిశోధనలో జ్ఞాపకం చేసుకో. పరిశోధన అంటే దేవుని సందులో భక్తిగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, దేవుని సందులో ఆయనకి నచ్చినట్టుగా జీవిస్తూ, అన్ని విషయాలలో కూడా చక్కగా ఉంటూ కూడా ఒకవేళ శ్రమ ఇబ్బంది అనిపిస్తుంటే కనుక అది పరిశోధన. పరిశోధన అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చింతించిన అవసరం లేదు. అతి త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుంది. అతి త్వరలోనే నీలో దాగి ఉన్న, లేకపోతే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన సమాజానికి రుజువు చేయబోతున్నాడు. అవును ప్రియబిడ్డరా, యోబు జీవితంలో వచ్చింది శోధన కాదు, పరిశోధన. ఏమరై? యోబు జీవితంలో వచ్చింది శోధన కాదు, పరిశోధన. తద్వారా యోబు యథార్థత ప్రపంచానికి తెలిసింది. యోబుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి ప్రపంచం చూశారు. యోబులో ఏ దోషము లేదని తర్వాత ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ ఆ సమయంలో అనేక మంది చేత అతడు బాధింపబడినప్పటికీ కూడా ఆ పరిశోధన ద్వారా యోబు ఒక విలువైన వ్యక్తిగా బయటకు వచ్చాడు. దావీదు జీవితంలో బెత్షెబాతో పాపం చేసినప్పుడు తన కుమారుల దగ్గర నుంచి వచ్చింది శోధన. ఎందుకంటే దారి తప్పాడు కాబట్టి అది వచ్చింది శోధన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శోధన లేకపోతే పరిశోధన. శోధించబడుతున్నావా, పరిశోధించబడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. శోధించబడుతుంటే కనుక నన్ను క్షమించయ్యా, మరలా నేను సరి అవుతానయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా అని ప్రార్థించి ఒప్పుకో. ఒకవేళ పరిశోధించబడుతున్నావా, నిరీక్షణతో ధైర్యంగా ఉండు. అతి త్వరలోనే అద్భుతాన్ని చూడబోతున్నావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమించి మరుదనిమిచ్చో ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న క్రమంలో మేము ఇంకనూ సజీవులుగా ఉన్నాం. ఇంకోనే ఉదయకాలము అయ్యా శోధన ఏమిటో, పరిశోధన ఏమిటో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా అతడు చెప్పిన మాట నెరవేరే వరకు యెహోవా అతను పరిశోధించుచుండను అన్న మాట 105వ కీర్తనలో మేము చదువుకున్నాం ప్రభువా. నిజమే, నువ్వు మా జీవితంలో నీ మాట నెరవేర్చే క్రమంలో కొన్నిసార్లు అది పరిశోధించబడతామన్న సంగతిని మీరు మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డలనైనా శోధనను శోధించబడుతున్నారా, పరిశోధించబడుతున్నారా? తాము జ్ఞాపకం చేసుకుని తమను గ్రహించుకోవడానికి సహాయం చేయండి. పరిశోధించబడుతుంటే కనుక అయా నిరీక్షణతో ఓపికతో ఉండడానికి సహాయం చేయండి. నీవు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ శోధించబడుతూ ఉంటే, ఒకవేళ ప్రభు ఏ తప్పుతో ఎందులో దారి తప్పిపోయారో అయ్యే గమనించుకుని సరి చేసుకోగలిగిన కృప దయచేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. వివాహాలు కావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకొని, గర్భాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఇతర దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నాయన ప్రభా, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నాయన స్తోత్రాలు. భార్య భర్తల కుటుంబాలు కట్టండి నాయన. అసమాధానాలు దూరపరచండి నాయన. స్తోత్రాలు ప్రభు. ఆర్థికంగా సతమతమవుతున్న కుటుంబాలు, కన్నీళ్ళు వేదనతో ఉన్న కుటుంబాలు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్నీ పోగొట్టుకుని ఒకవేళ నాయన ఎంతో చింతిస్తున్నారేమో, జీవితమే ప్రశ్నార్థకం అయిపోయిందేమో, బ్రతికే ప్రశ్నార్థకం అయిపోయిందేమో నాయన జ్ఞాపకం చేసుకోండి. ధైర్యపరచండి, మీరు బలపరచండి. ఓపికతో ఎదురు చూడగలిగిన కృపణ ఇచ్చేయండి. నీ ఆశీర్వాదం పొందుకోవడానికి వారిని ధైర్యపరచండి. మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.